బీజేపీ మోడీపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ మోడీపై పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. జగన్మోహన్ రెడ్డి మోదీకి దత్తపుత్రుడన్న ఆమె చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీతో కూటమి కట్టారన్నారు. రాష్ట్రంలో విభజన హామీలు అమలు కాకపోతున్నా అడిగే దమ్ము నేతలకు లేదన్నారు. విశాఖలో అనేక మంది కార్మికుల ఉద్యోగాలు పోతుంటే టీడీపీ, జనసేన ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి స్వయంగా ట్యాప్ చేసిన తన వాయిస్ను వినిపించారన్నారు షర్మిల. జగన్ తన ఫోన్ ట్యాపింగ్ చేయించడంతో పాటు తనపైన నిఘా పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్, జగన్లు తాను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ట్రై చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్పై పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరారు. రాజకీయాలు చూస్తే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడగలిగిన ఏకైక పార్టీ. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి దత్తపుత్రుడుగా ఉన్నారు. ఇంకోవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టారు. కాబట్టి ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. బీజేపీ 11 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నా కూడా విభజన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకున్నా, కనీసం ప్రత్యేక హోదా కాలేదు, 11 ఏళ్ళు అయింది, పోలవరం కాలేదు, రాజధాని కాలేదు, విశాఖ స్టీల్ని ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియదు. ఇన్ని అన్యాయాలు బీజేపీ చేస్తున్నా కూడా ఆ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము, ధైర్యము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు. కాబట్టి ఈరోజు ఏకైక పార్టీ, బీజేపీకి ఎదురు నిలబడగల సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ముందు ఏ కార్యాచరణ ఉండబోవాలి, ఇవన్నీ కార్యకర్తలతో మాట్లాడడానికి, శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను రావడం జరిగింది. చాలా క్షుణ్ణంగా వీళ్ళకున్న ఇబ్బందులు, లేకపోతే వీళ్ళకున్న సూచనలు, అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చాయి. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ వెరీ హ్యాపీ. పాలిటిక్స్ మాట్లాడే ముందు ట్రెండింగ్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. వైవి సుబ్బారెడ్డి గారు షర్మిల గారికి ఏం చెప్పారు? మీకు రివీల్ చేసామన్నారు కాబట్టి. వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన ఒక ఆడియో కాన్వర్జేషన్ నాకు వినిపించడం జరిగింది. అంటే నాకు, నా భర్తకు, మా వాళ్లకు సంబంధించిన యోగాంధ్ర విజయవంతం కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అరసవెల్లి క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో మంది ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుంది, భారతదేశం వైపు మన వైపు చూస్తుంది, ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది, మన విశాఖనగరం వైపు చూస్తుంది. కనుక స్వామివారి ఆశీస్సులు కావాలి. మనకి యోగా ఆసనాలంటే ముందు సూర్య నమస్కారాలు, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత కనుక సూర్యదేవుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, ముఖ్యంగా ఇది విజయవంతం అవ్వాలని, మన 3 జిల్లాల ప్రజానీకం దీన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన ఈవెంట్, ఒక ఆరోగ్యకరమైన ఈవెంట్ కనుక ఈ ఈవెంట్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. కొంతమంది ప్రత్యక్షంగా రాలేరు, పరోక్షం కూడా ఛానల్ ద్వారా, లేకపోతే మీకున్న యూట్యూబ్ వల్ల, లేకపోతే సమాచార దీనివల్ల మీరు కూడా అదే సమయంలో రేపు ఏదైతే ప్రకటించారో ఉదయాన్ని, ఆ సమయంలో మీ ఇంటి దగ్గర కానీ, మీ పొలాల్లో కానీ, మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది, ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక, కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏవున్నా తొలగిపోతాయి. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి. ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. గత 40 సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి, ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు. ఈరోజు 75 సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక యువకుల్లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తిదాయకం తీసుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి గారు
ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు. వారు ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం. అందుకే వారి ఆరోగ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే, వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శప్రాయం అయ్యారు. ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా, ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు వచ్చి ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు. అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా మేము అందరం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని, ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని, అలాగే ఈ రోజు నుంచి మీరు కూడా, మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. 100%. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80% హామీలు నెరవేర్చేదని లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఈ మ్యాట్లు కానీ, లేకపోతే టీషర్ట్స్ కానీ, ఇక అక్కడ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కానీ, ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఎంతమంది ఆఫీసర్లు పెట్టారు, ఎంతమంది వాలంటీర్స్లు పెట్టారు, ఈచ్ కంపార్ట్మెంట్ ఎంతమంది పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, భీమిలి నియోజకవర్గం మరి ఎక్కువ స్ట్రెచ్ ఉంది మన నియోజకవర్గంలోనే. ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మామూలుగా చీఫ్ విప్ గారిని ఒక ఇన్ఛార్జిగా వేశారు, ఆయనతో పాటు బ్యాంక్ చైర్మన్ గారిని వేశారు, మన పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని వేశారు. వీళ్ళందరితో పాటు మళ్ళీ మన సాయంత్రం నుంచి మినిస్టర్ నారాయణ గారిని కూడా ప్రత్యేకంగా దానికి కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. అంటే ఎందుకు ఒక్క నియోజకవర్గానికే ఇంతమంది వేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఆలోచిస్తే, దీంట్లో ప్రధానంగా ఇన్ని కంపార్ట్మెంట్లో ఇన్ని వేల మంది రావాలి అని చెప్పి ఏర్పాటు చేసినప్పుడు అది ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్ లేదా ఒక పిఎం గారితో, సీఎం గారితో ఒక మాస్ మీటింగ్ లాంటిది కాదు. ఇది స్పెసిఫిక్ టైం, మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 8 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతూ ఉంది. ఆ స్పెసిఫిక్ టైంలో ఏదైతే వాళ్ళ కంపార్ట్మెంట్ క్రియేట్ చేశామో ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లో ఆ టీషర్ట్స్ వేసుకొని, ఆ క్యూఆర్ కోడ్తో కూడా చేసుకొని ఒక స్పెసిఫిక్ టైంలో చేయాల్సిన కార్యక్రమం. అందుకోసం మనం మొత్తం సచివాలయం ఒక యూనిట్గా తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది మొబైలైజ్ అవుతారు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏంటి, అవి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, దీనికోసం అని చెప్పని ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ప్రతి బస్సుకు కూడా ఒక 3 గవర్నమెంట్ సైడు దానికి కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. ఆర్పీ కానీ, లేకపోతే ఒక ఫుడ్ కేర్ టేకర్ కానీ, బస్సులో ఎక్కించేదానికి ఒక వ్యక్తి కానీ, మొత్తం 3 గవర్నమెంట్ సైడ్ ఉంటున్నారు. వీళ్ళు కాకుండా మాకు పొలిటికల్ సైడ్ either తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే బీజేపీ ఎవరైతే అక్కడ యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఒకరు ఉంటున్నారు. అంటే ప్రతి బస్సు దగ్గర కూడా 4 మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆ బస్సులో ఎంతమంది రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ వాళ్ళని తిరిగి బస్సులలో ఎక్కించి పంపించాలి, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళ బాటిల్ ఏంటి, లేకపోతే ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, గ్లూకోజు, గుడ్ డే బిస్కెట్, బ్రిటానియా కేకు, చెక్కి, వాటర్ బాటిల్తో పాటు అరటిపండు, ఇవన్నీ వాళ్ళకి అందజేయటాలు, వీటిలన్నిటికి సంబంధించి కూడా ఒక కోఆర్డినేటర్లుగా పెట్టడం జరిగింది. వీటితో పాటు మళ్ళీ మా ఇన్ఛార్జ్ గారు ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత దీంతోపాటు ఇంకొంచెం బెటర్గా చేద్దామన్నగారు మనం ఒక సచివాలయానికి 2 సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టమని చెప్పారు. మొత్తం మాకు 127 సచివాలయాలు మన దగ్గర ఉంటే ఈ 127 సచివాలయాలకు సంబంధించి 254 మందిని ఒక సీనియర్ నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకుల్ని కోఆర్డినేటర్గా పెట్టుకుంటే వాళ్ళు ఆ సచివాలయానికి 8-9 బస్సులు ఇస్తున్నారు ఒక సచివాలయానికి. మత్స్యకార ముద్దుబిడ్డ పేదల పెన్నిది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు, వితంతువులకు పండ్లు, రొట్లు అందజేశారు. మన జాతి ముద్దుబిడ్డ ఆయన
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కొరకు మరి రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈ పళ్ళు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన కార్యవర్గ సభ్యులందరూ వచ్చారు. అర్జునరావు గారు, ముత్యాల గారు, మహేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే నోకరాజు గారు, రమణ గారు ఈ పేరుని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. రామారావు గారు, అందరికీ నమస్కారం. ఈరోజు మత్స్యకార జాతి బిడ్డ మన ప్రీతమ నాయకులు మసిలీపట్నం శాసనసభ్యులుగా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రులుగా విధులు నిర్వహిస్తూ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రీతమ నాయకులు శ్రీ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలకు ఈ అడివర గ్రామంలో గల బంగారు తల్లి అనాథాశ్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి, అలాగే సంఘ పెద్దలు శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, రమణరావు గారు, సాయి బలరాం గారు, అమ్మూరి గారు, అప్పన్ గారు, మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మోహరాజ్ గారు కూడా స్థానిక నాయకులు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లి రవీంద్ర గారు పుట్టినరోజు కార్యక్రమం. ఈ అనాథాశ్రమంలో వృద్ధులకి పండ్లు, అలాగే రొట్టెలు, అలాగే బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా నాయకులు పేద ప్రజల నాయకుడు, పేదల ప్రతినిధి. ఆయన జన్మదిన సందర్భంగా పేదలకు ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంఘం ద్వారా జరగాలని, తద్వారా భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయుష్ను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి, బలరాం పాల్గొన్నారు. కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులకు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేతులు లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఏమైనా ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయడానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేదా పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. మీకు నిజాయితీ, నీతి, చిత్తశుద్ధి, విశాఖపట్నం పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం, ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పని హామీని ప్రధానమంత్రి చేత ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి చిహ్నం అవుతుంది, ప్రజలు హర్షిస్తారు. అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి. ఏమీ
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యావులు చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి నాగమ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్టు చేసింది. ఇదంతా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం. తరే రాజేష్ రాజా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అక్రమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వారి తనయుడిని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో అందరితో కూడాను నేను చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ బెంగళూరులో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారో ఆ సమయానికి ఆయన మీద ఎటువంటి కేసు లేదు, ఆయన ఏ కేసులో కూడా నిందితులు కారు. అలాంటిది హుటాహుటిన అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ మీద ఇక్కడికి విజయవాడ తీసుకురావడం, అలానే ఇక్కడ కోర్టులో కేసు పెట్టక ముందు హుటాహుటిన ఆయన పేరును A38 గా నమోదు చేసి ఆయన అరెస్ట్ ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గతంలో కూడాను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వీరి దగ్గర పనిచేసినటువంటి గిరి అనే ఒక VR కి సంబంధించిన కానిస్టేబుల్ అయితే ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసి ఈయన మీద నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని చూశారు, కానీ వారు దానికి సహకరించలేదు. అలానే మదన్ రెడ్డి అని ఒక గన్మ్యాన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేశారు. ఆయన మీద దాష్టీకం చూపించి ఏదైతే పోలీస్ ట్రీట్మెంట్ అంటారు కదా, దాన్ని ఆయన మీద ప్రయోగించి ఆయన మొహం మీద అయితేనేమి, మెడ మీద, వెనక భాగం మీద కూడాను గాయాల పాలు చేసి చివరికి ఆయన నాకు ప్రాణభిక్ష కావాలి, నాకు థ్రెట్ ఉంది అని చెప్పి హైకోర్టు వరకు వెళ్లి ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణానికి ప్రభుత్వం నుండి, సిట్ అధికారుల నుండి థ్రెట్ ఉందని కోర్టులో ఫైల్ చేశారంటే ఇది ఎంత దిగజారుడుగా వెళ్ళిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక పక్క వీరి యొక్క స్నేహితుడు వెంకటేష్ నాయుడు గారు భార్యను, ఆమెను హైదరాబాద్ నుండి విజయవాడ రప్పించి ఆమె మీద కూడాను ఎన్నో రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద
కేసు పెట్టండి, మీరు అప్రూవర్గా మారినట్టుగా చెయ్యండి అని అన్నా సరే వీరెవరూ చేయకపోయేసరికి చివరకు బరి తెగించనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏ రకంగా కూడా చేయలేక చివరికి కేసులో నిందితుడిగా లేని ఒక వ్యక్తిని వెళ్లి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు.